రామక్కపేటలో రమ్య మనోహరంగా శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని మార్చి 6న నిర్వహించనున్నారు. రామక్కపేటలో రమ్య మనోహరంగా సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సుంకోజ్ మనోజ్ చారి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం సందర్భంగా రామ మందిరం ముస్తాబవుతోంది. ప్రతిష్ఠా కార్యక్రమాలు మార్చి 6వ తేదీ శుక్రవారం గణపతి పూజలతో మొదలుకొని వివిధ దేవతా పూజలు, ఆవాహన, అగ్ని ప్రతిష్ఠ, జలాదివాసము, శిలామూర్తులకు విశేష అభిషేకాలు, వివిధ పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. శనివారం 7వ తారీఖు నాడు ఉపనిషత్తు పారాయణం, యజుర్వేద విశ్వకర్మ సూక్త పారాయణం, స్థాపిత మంట పూజ హోమాలు, మంగళహారతి, మంత్రపుష్పం, ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు నిర్వహించనున్నారు. చివరి రోజు 8వ తేదీ ఆదివారం నాడు ఆదిత్య భగవానుని అనుగ్రహం కొరకు ప్రత్యేక క్రియలు, అలాగే లక్ష్మీ స్వరూపిణి సాధ్వి మాత సీతాదేవి ఆశీర్వాదం కొరకు సామూహిక కుంకుమార్చన, స్వస్తి స్త్రీ నిత్యవసు నామ సంవత్సరం పాల్గొన బహుళ పంచమి స్వాతి నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున ఉదయం 11 గంటల నిమిషాలకు శ్రీ సీతారామచంద్ర భగవానుని యంత్రశిల విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్లు, మెంబర్లు మాట్లాడుతూ ఈ రామాలయ నిర్మాణం గత 13 సంవత్సరాల క్రితం మొదలు పెట్టడం జరిగిందని, ఈ నిర్మాణంకు గ్రామం అన్ని కులాల పెద్దల ఐక్యమత్యంతో నిర్మాణానికి స్థలదాతల సహకారం, అలాగే దాతల సహకారంతో రామాలయ నిర్మాణం కొనసాగుతుందన్నారు. ఈ విగ్రహ ప్రతిష్టకు, ఈ ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఎంతో అవసరం ఉందని దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ కొండ డాక్టర్ విఠోబా, మాజీ సర్పంచ్ రాజకట్ల మైసరాజు, పాలక వర్గం, వార్డు మెంబర్లు పొన్నాల యాదగిరి, సంఖ్యపు బాలయ్య, గొడుగు వెంకటేశ్వర్, పెంబర్తి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. రామక్కపేటలో రమ్య మనోహరంగా నిర్మించుకున్నటువంటి శ్రీ రామ మందిరంలో రామ లక్ష్మణ సీతా సమేత హనుమాన్ విగ్రహాలు మరియు యంత్ర ప్రతిష్టలు, యజ్ఞ హోమములు జరుపుకున్నటకు గ్రామ ఆత్మీయ బంధుమిత్రులందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి 6, 7, 8 శుక్రవారం మొదలయ్యి శనివారం, ఆదివారం వరకు కార్యక్రమాలు కొనసాగుతాయి. జలాదివాసము, ధాన్యాదివాసము, పురప్రదక్షిణ ఆ ఉత్సవాలు జరుపుకొని యంత్ర ప్రతిష్ట తదుపరి విగ్రహ ప్రతిష్ట చేసుకొని అందరూ గ్రామ ప్రజలు దీంట్లో పాల్గొనడానికి ఉత్సాహం ముందుకు వస్తున్నారు. దీనికి మొదటి నుంచి స్థలదాత నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రతి ఒక్క రూపాయి ఇచ్చినటువంటి దాతలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం ఇంత నిర్విఘ్నం కొనసాగడానికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ ప్రత్యేకంగా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కమిటీ నిర్విరామంగా రాత్రి పగలు పనిచేస్తూ ముందుకెళ్తుంది. ఈ కొత్తగా ఏర్పడినటువంటి నూతన పాలక వర్గం కూడా, సర్పంచ్, వార్డు సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. పాత పాలక వర్గం కూడా దీనికి ఎంతో సహాయం చేశారు. పెద్ద మనుషులు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, అందరూ కూడా దీనికి వాళ్ళ ఇంటి కార్యక్రమంగా భావించి ఉత్సాహంగా ముందుకు వచ్చి చాలా బాగా చేయడానికి సహకరిస్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా రావాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఆదివారంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి అందరూ భక్తులు ఇరుగు పొరుగు తోలుకొని కూడా అందరూ కుటుంబ సమేతంగా పిల్లా పాపాలతో రావాలి. మన హనుమంతుడు ఆనందించే విధంగా పిల్లలు మాత్రం ఫస్ట్ అందరు రావాలి. పిల్లలు ఉంటే హనుమంతుడు ఆనందపడతాడు. పిల్లలు ఉంటే ఇక్కడ అంతా రమ్య మనోహరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందరు రావాలి. దయచేసి అందరు రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. సమర్థ సద్గురు స్వామి గారు 13 సంవత్సరాల క్రితం కార్యక్రమంలో భాగంగా రామక్కపేటకు రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో రా అక్షరం ఉంది కాబట్టి రామక్కపేటలో రామాలయం నిర్మించుకుంటే బాగుంటుందని అప్పుడు 13 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మా గ్రామ ప్రజలు అందరూ ఆలోచించి 13 సంవత్సరాల క్రితం మాకప్పుడు ఒక స్థలదాత దొరకడం జరిగింది. ఆ స్థలదాత నుంచి గత 13 సంవత్సరాలుగా మేము ఈ నిర్మాణంలో భాగంగా
అనేక మంది మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, రామభక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు మిగతా గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఈ యొక్క రామాలయ నిర్మాణానికి సహకరించడం జరిగింది. మరి అదేవిధంగా ఊరేగింపు విగ్రహాలు, ప్రతిష్ఠ విగ్రహాలకు కూడా వారు మా గ్రామంలోని వారు సహకరించడం జరిగింది. మరియు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం మరియు 6, 7, 8 తేదీల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. 6వ తారీఖు జలంలో విగ్రహాలు, 7వ తారీఖు నాడు ధాన్యంలో విగ్రహాలు ఉంటాయి. 8 నాడు ఆదివారం నాడు 11 గంటల 11 నిమిషాలకు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఉంది. గ్రామంలో ఉన్నవారు, మన నియోజకవర్గం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయగలని కోరుచున్నాము. అదేవిధంగా ఆదివారం నాడు అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులందరూ, మన గ్రామంలో వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ ఇంటి పండుగలాగా అనుకొని భావించి అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి రాముని కృపకు పాత్రకు కాగలరని మా ఆలయ కమిటీ నుంచి కోరుచున్నాము. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయగలని కోరుతున్నాము. జై శ్రీరామ్. జై సీతారాం, జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయం. రామక్కపేట గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానము నిర్మించడం జరిగింది. మనకు చాలామంది దాతలు వాళ్ళ సొంత ధైర్యంగా ముందుకొచ్చి విగ్రహాలు ఇప్పించడం మరియు ఇక్కడ స్థలం ఇప్పించడం, గ్రామ ప్రజలు, గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘాలు అందరూ చందాలు ఇచ్చి ముందుకు జరగాలని 10-11 సంవత్సరాల నుంచి చాలా కృషి చేస్తున్నారు. పాత పాలకవర్గం కానీ కొత్త పాలకవర్గం కానీ ఇప్పుడున్న గ్రామ వార్డు మెంబర్లు, సర్పంచ్ మరియు ఈ పిల్లలు, పెద్దలు అందరూ చాలా కష్టపడి ఈ గుడి నిర్మాణం పూర్తి చేస్తున్నాము. కొంత నిర్వీర్యం ఉన్నా ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని 8 తారీఖు 11 గంటల 11 నిమిషంలకు విగ్రహ ప్రతిష్ఠ చేయాలని పెద్దల ఆశీర్వాదంతో పత్రిక చేసుకోవడం జరిగింది. దయచేసి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలు ఉన్న సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రజలు అందరూ ఈ కళ్యాణానికి విచ్చేసి ఈ విగ్రహ ప్రతిష్టకు అందరూ హాజరై తప్పకుండా విజయవంతం చేయాలని, మరియు మన నియోజకవర్గంలో ఉన్న జిల్లాలో ఉన్న మంత్రులు మరియు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఉన్న హరీష్ రావు కానీ, మన ఎంపీ సాబ్ కానీ, రఘునందర్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ అందరూ స్పందించి తప్పక మేము వస్తున్నాము, మీరు కళ్యాణం మంచిగా చేయండి అని ప్రతి ఒక్కరూ ధైర్యంతో ముందుకొచ్చారు. దానికి మాకు చాలా సంతోషము. ఇప్పుడు మీరందరూ గ్రామంలో ఉన్న పెద్దలు, ప్రతి కులాల నుంచి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలు, ఇప్పుడున్న పాలకవర్గము అందరూ కృషి చేసి ముందుకు నడపాలని మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. రామక్కపేట గ్రామంలో శ్రీ భక్త రామాంజనేయ ఆలయం పునర్నిర్మాణం జరుగుతుంది. ఇందులో భాగంగా 6, 7, 8 తేదీల్లో విగ్రహ ప్రతిష్ఠ ఉన్నది. ఈ విగ్రహ ప్రతిష్టకు ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అందరూ సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై
పార్టీల కోసం అనువైన గార్డెన్, MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.